నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కడప నగరంలోని దేవుని కడప వెళ్లే మార్గంలో మాసాపేట దగ్గరలో ఉన్న దొరలగోరిలో దగ్గరికి వచ్చాము. ఈ సమాధులకి ఒక చరిత్రే ఉందండి. ఆ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. సుమారు 1832 ఆ కాలంలో కడపకి అసిస్టెంట్ కలెక్టర్ గా వచ్చిన చార్లెస్ ఎడ్వర్డ్ మెక్డొనాల్డ్ అనే వ్యక్తి యొక్క సమాధి ఈ దొరలగోరిలు. అసలు ఈ స్టోరీ ఏంటంటే, కొంతమంది దుండగులు ఈ కడప నగరంలో ఒక పందిని చంపి మసీదులో పడవేశారట. ఆ విషయంపై ఈ కడప నగరం అంతా కూడా ఎంతో గొడవలు అల్లర్లు జరిగేవట. అదే సమయంలో ఈ ఎడ్వర్డ్ మెక్డొనాల్డ్ అనే వ్యక్తి అసిస్టెంట్ కలెక్టర్ గా వచ్చారు. ఈ గొడవల్ని ఆపాలి అనే ఉద్దేశంతో కలెక్టర్ కి చెప్పి నేను ఆ ప్లేస్ కి వెళ్తున్నాను గొడవలు ఆపే విషయంపై అని చెప్పి ఆయన వెళ్ళారట. కానీ ఆ దుండగులు ఈ ఎడ్వర్డ్ మెక్డొనాల్డ్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేశారట. అదే సమయంలో ఆయనకి 24 సంవత్సరాలు, నూతనంగా వివాహమైన వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 15-16 రోజులకి ఆయన యొక్క భార్య, అంటే ఆమె నూతనంగా వివాహమైన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయారనే బాధతో ఆమె కూడా 15-16 రోజులకే చనిపోవడం జరిగిందంట. ఆ ఇద్దరి యొక్క ప్రేమకు చిహ్నమే వారిద్దరిని కలిపి ఒక్కటే ప్లేస్ లో సమాధి చేశారంట. అదే ఈ దొరలగోరిలు. సో ఇప్పుడు మనం వారిని సమాధి చేసిన ఆ గోరీల వద్దకు వచ్చాము. సో చూసినట్లయితే ఇవి సమాధులు లాగా కనిపిస్తున్న కూడా ఒకప్పటి చరిత్రకి నిలువెత్తు నిదర్శనాలు. ఇవి మనకి చరిత్ర ఎప్పటికీ కనిపిస్తుందంటే వీటి ద్వారానే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆయన మద్రాసులో సివిల్ సర్వీసెస్ పూర్తి చేశారంట. ఇక్కడ కడపకి 1832 ఆ కాలంలో వచ్చారని, జూన్ 15వ తేదీన వారిద్దరి యొక్క సమాధి ఇక్కడ చేశారని చెప్పి ఇక్కడ మనకి ఈ శిలాఫలకం ద్వారా కనిపిస్తుంది. అలాగే ఆయనకి 24 సంవత్సరాలను కూడా ఇక్కడ క్లియర్ గా మనకి కనిపిస్తుంది. ఆయన 24 సంవత్సరాల కాలంలోనే చనిపోయారంటే ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారని తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆయన వైఫ్ పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఆయన పేరు మాత్రమే ఉంది. చార్లెస్ ఎడ్వర్డ్ మెక్డొనాల్డ్, ఆయన ఈఎస్ఓ అని కూడా ఆయన యొక్క క్యాడర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మత కలహాల వల్ల ఇక్కడ కడపలో గొడవలు జరుగుతుండగా భయం లేకుండా మత కలహాలతో జరుగుతున్న గొడవల్ని శాంతింపజేసే దిశగా ఆయన భయం లేని వ్యక్తిగా వెళ్లి అక్కడ వారిని శాంతియుతపరచాలని వెళ్లి ఆయన శవమై వచ్చాడు. అదే ఇక్కడ ఈ శిలాఫలకంలో మెన్షన్ చేశారు. ఆయన యొక్క భార్య పేరైతే మెన్షన్ చేయలేదు. ఆయన ధైర్యానికి గుర్తుగా డ్యూటీ మీద ఆయనకున్న సిన్సియారిటీని ఇక్కడ ఈ శిలాఫలకంలో మెన్షన్ చేశారు. చూసారు కదండి, ఇవి చూడడానికి శ్మశానాలే అయినప్పటికీ చరిత్రకి ఆనవాళ్ళని ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఎవరైనా కడపకి విజిటింగ్ చేసేటప్పుడు మన చరిత్రను చూపించడానికి ఈ దొరలగోరిల్ని కూడా చూపించవచ్చు. సో ఈ శిథిలావస్థలో ఉన్న ఈ ప్రదేశాన్ని కొంచెం ఈ పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుందని చరిత్రకారులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్. కెమెరామెన్ నాగేశ్వర్తో శిరీష, సుమన్ టీవీ కడప.